జిమ్మిక్కులు చేస్తారు, లేనిపోనివి సృష్టించే ప్రయత్నాలు చేస్తారు, ఒళ్ళు కోసుకుంటారు, బూడిదేసుకుంటారు, ఇంకా ఏవేవో 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 చేస్తారు. చేసి మభ్య పెడుతూనే ఉంటారు, మీరు మభ్యపడుతూనే ఉండండి. ఇదే మన తలరాత అని చెప్పండి. వీళ్ళు గంతులేస్తూ ఉంటారు, మనం చూస్తూ ఉంటాం. ఇది ఈ రోజుకు కూడా మన సంఘాల్లో జరుగుతున్నటువంటి మోసపూరితమైన దొంగ ప్రవక్తలు చేసేటటువంటి పని. సంఘములో చొరబడినటువంటి దొంగ ప్రవక్తలు, రోషము లేని ప్రవక్త. ఏలియా నిలబడతాడు. ఏలియా నిలబడి మాట్లాడి అంటున్నాడు, ఏమయ్యా వాడు దేవుడు అంట కదా, ఇంకా అరవండి, కేకలేయండి. దూరాన్ని ఉన్నాడేమో వస్తాడు, ప్రయాణం చేస్తున్నాడో, సైకిల్ మీద వెళ్తున్నాడో, కారులో వెళ్తున్నాడో పిలవండి, నిద్రపోతున్నాడేమో లేపండి, నీళ్లు కొట్టండి కొంచెం. హీఈస్ మాకింగ్ అట్ దెమ్. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానో తెలుసా? తన దేవుని ఎరిగిన వారు బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారు. తమ దేవునిని ఎరిగిన వారు ధైర్యం. చేవ చచ్చినటువంటి క్రైస్తవ సమాజముగా క్రింద పడత్రోయబడి ఉన్నటువంటి యెహోవా బలిపీఠము కనిపిస్తూ ఉన్నప్పటికీ, యెహోవా బలిపీఠము అన్యుల చెరగా, దొంగల చెరగా చెరపట్టబడి ఉన్నప్పటికీ అర్థం చేసుకోకుండా, వాటిని పట్టించుకోకుండా భూములు అమ్ముకోవటానికి, సమాధులు అమ్ముకోవటానికి మన బతుకు అంతా అక్కడే పెడుతున్నాం. చూడండి ఏలియా చేసినటువంటి ఇంకొక పని. అప్పుడు ఏలియా నా దగ్గరకు రండని జనులందరితో చెప్పగా జనులందరూ అతని దగ్గరకు వచ్చిరి. అతడు క్రింద పడద్రోయబడి ఉన్న యెహోవా బలిపీఠమును బాగు చేసి, ద కాల్ దట్ వీ హ్యావ్ టుడే మై బ్రదర్స్, మై సిస్టర్స్, మనకున్న పిలుపు ఏమిటి అనంటే పడద్రోయబడినటువంటి యెహోవా బలిపీఠమును తిరిగి నిర్మించాలి. పునర్నిర్మాణము అన్నటువంటి పనిలో ప్రభు మనల్ని పిలుస్తున్నాడు. అల్పసంఖ్యాకులమైనటువంటి మనము దేవుని రాజ్యమును భరతఖండంలో ఆయన బలిపీఠమును నిలబెట్టాలి. కులం అనే దాని వెనక దాచుకోవటం మన పని కాదు, దోచుకోవటం మన పని కాదు. మోసం అన్నది జరుగుతూ ఉన్నప్పుడు సంఘాల్లో లేచి నిలబడి మాట్లాడగలగాలి. లేచి నిలబడి పోయి ఇంకా నిలబోయి, పోయి ఇంకా నిలబోయి, 3 సార్లు పోయి తొట్లు నిండిపోవాలి, పొర్లిపోవాలా. అయినా కానీ ప్రార్థన చేస్తే మండుతుంది. ఎందుకు అని అంటే ద ప్యాషన్ దట్ గాడ్ గివ్స్ యూ ఇన్ యువర్ హార్ట్. నీ హృదయంలో దేవుడిచ్చినటువంటి ఆ కసి, దేవుని రాజ్య స్థాపన పట్ల, ఆయన నామమునకు మహిమ కలగాలి, ఆయన నీ నామము పరిశుద్ధపరచబడును గాక అన్నటువంటి ప్రార్థన నువ్వు. చాలా మంది ముస్లింలతో మేము మాట్లాడాము, ఇంగ్లీష్ హిందీ భాషల్లో చేశాం. తెలుగు భాషలో ఇలా జరుగుతోందని నాకు తెలియదు ఆ రోజుల్లో. ఇదే భీమవరంలో నుంచి ఒక ఆయన పేరు చెప్తే మీరు కనుక్కోవచ్చు కూడా, ఆయన టీవీలో కూడా నేను ఆయనతో డిబేట్ చేశాను. ఆయన ఈ ప్రాంతంలో తనకున్నటువంటి భార్య దగ్గరికి వస్తాడు, 15 రోజులు ఇక్కడ ఉంటాడు. ఆ 15 రోజుల్లో ఎన్ని పుస్తకాలు పంచుతాడు, ఎంతమందిని క్రైస్తవులను ముస్లింగా చేస్తాడు. టీవీలకు ఎక్క చెప్తున్నాడు, యేసు ప్రభు ఓమా కథలు ఎక్కిన ఆయన అసలు చచ్చిపోనే లేదు అని చూస్తున్నారు. ఒక్కడు నిలబడి మాట్లాడలే. ఫేట్ దట్ వీ హ్యావ్ క్రియేటెడ్ ఫర్ ద చర్చ్. సంఘానికి, సంఘ నుసిటి పైన రాస్తున్నటువంటి రాతలు మన చేతులారా ఇలా ఉన్నాయి. కానీ ఏలియా అటువంటి జీవితాన్ని కలిగి లేడు. చివరిగా, మొదటిగా నాయకుల వైపు నుంచి వస్తున్న మోసం, రెండవదిగా సంఘస్థులు చేస్తున్న మోసం నేను మీకు వివరించాను. మూడవదిగా, నా సమయం అయిపోయింది, 5 నిమిషాల్లో ముగిస్తాను, ప్రభుత్వాలు చేస్తున్నటువంటి మోసం. ఆ ప్రభుత్వము చేస్తున్నటువంటి మోసం ఏమిటి అనంటే, చూశాడు యెహోవా అగ్ని దిగి వచ్చింది, 38వ వచనం. దహన బలి పశువును, కట్టెలను, రాళ్లను, బుగ్గిని దహించి కందకమందున నీళ్లను ఆరిపోచేస్తే యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు అని జనులందరూ కేకలు వేయటం మొదలు పెట్టారు. ఒక్క నాయకుడు నిలబడి, ఒక్క నాయకుడు కనుక రోషము కలిగి ప్రభువు కోసం పనిచేస్తే సంఘములో వచ్చే స్ఫూర్తి ఇలా ఉంటుంది. రాజు అక్కడ నిలబడుకుని ఉన్నాడు, రాజు ఎదుటనే వాళ్ళు నిర్ణయం చేసుకున్నారు, ఇటుపక్కుంటారా అటుపక్కుంటారా అని అంటే యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు అని నిర్ణయించుకుని కేకలు వేశారు. ఆ తరువాత నువ్వు వెళ్ళి భోజనం చేయిపో, వర్షం పడుతుంది అని చెప్పి పంపించేశాడు. విశ్వాసముతో ప్రార్థన చేశాడు, వర్షము
పడింది. 19వ అధ్యాయంలో యెజబేలు ఒక దూత చేత ఏలియాకు ఈ వర్తమానమును పంపించెను, రేపు ఈ వేళకు నీ ప్రాణమును వారిలో ఒక ప్రాణమును వలె చెయ్యని ఎడల దేవుడు నాకు గొప్ప అపాయము కలుగజేయును అని ఆమె అంటోంది. యెజబేలు అన్నది ప్రభుత్వంలో ఉండి విధి విధానాలను మనకు సూచిస్తుంది. యెజబేలు అన్న పేరు ఆహాబును ఇన్ఫ్లుయెన్స్ చేసేటటువంటి భావజాలాన్ని సూచిస్తుంది, రాజుల భావజాలం. ఏంటా భావజాలం అనంటే ఏకేశ్వరవాదాన్ని నశింప చేయాలి. ఏంటా భావజాలం అనంటే సత్యదేవుడిని కనిపించకుండా చేయాలి, సత్యదేవుని యొక్క ప్రవక్తలను నిలువరింప చేయాలి, సత్యదేవుని యొక్క ప్రవక్తలను నాశనము చేయాలి. యెజబేలు యొక్క ఆలోచన విధానము ఏమిటి అనంటే బయలుదేవత యొక్క ప్రవక్తలను నిలబెట్టాలి. బయలుదేవత దేనికి సాదృశ్యం అనంటే బాల్ ఈజ్ ఎ గాడ్ ఆఫ్ హోమోసెక్షువాలిటీ, Baal is a god of abortion. Baal is a god of divorce. Baal is a god of self-mutilation. బయలుదేవతను అనుసరించే వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు అని అంటే వాళ్ళ సొంత అంగాలు కోసుకొని ఇస్తూ ఉంటారు. చేతులు కోసుకోవడం, తలలు కోసుకోవటం, బలులు అర్పించడం, పిల్లలను బలు అర్పించడం, అబార్షన్లు, హోమోసెక్షువాలిటీ, ధనం, వీటన్నిటి పట్ల వీటన్నిటికీ కూడా ఆ యెజబేలు లేకపోతే బయలు అన్నది దేవుడు. యేసుక్రీస్తు ప్రభువు మనకిచ్చేటటువంటి పిలుపు ఏమిటి అనంటే బీ లైక్ ఎలైజా, దేవుని యొక్క ప్రవక్త అయినటువంటి ఏలియాలా ఉండి ఈ యెజబేలు మీద ఉన్నటువంటి ముసుగును తీసివేయాలి. యెజబేలు ఒకసారి చూస్తారా, సంఘముతో మాట్లాడుతూ ఆయన అంటాడు, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 20వ వచనంలో, ఆయనను నీ మీద తప్పు ఒకటి నేను మోపవలసి ఉన్నది, ఏమనగా తాను ప్రవక్త్రినని చెప్పుకొనుచున్న యెజబేలను స్త్రీని నీవు ఉండనిచ్చుచున్నావు, జారత్వము చేయుటకు విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినుటకును అది నా దాసులకు బోధించుచు వారిని మోసపరచుచున్నది. ఈ మోసము సంఘములో ప్రభుత్వము రూపములో వచ్చింది, చేసేటటువంటి నిర్ణయాల రూపములో వచ్చింది. ఏ భావజాలాన్నైతే మన మధ్యలో ఇది అంగీకరించాల్సిందే అని చెబుతోందో ఆ భావజాలం రూపంలో వస్తోంది. చాలా ప్రభుత్వాలు క్రైస్తవ సంఘాలను ఈ యెజబేలుల వలె అణిచివేసే ప్రయత్నం చేశారు. ఈరోజు భారతదేశంలో కూడా అదే జరగబోతోంది. కానీ ప్రియమైనటువంటి క్రైస్తవ సంఘమా, ఒక్క నాయకుడు ఏలియా వంటి వాడు పరిగెట్టి వెళ్ళిపోయాడు, చచ్చిపోతాను రా నాయన అని వెళ్ళిపోయాడు. దేవునితో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, ఆమె నన్ను చంపేస్తుందంట, యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై ఏలియా ఇచ్చట నీవేమి చేయుచున్నావని అతడిని అడగగా అతడు, ఇశ్రాయేలు వారు నీ నిబంధనను త్రోసివేసి నీ బలిపీఠములను పడగొట్టి నీ ప్రవక్తలను ఖడ్గము చేత హతము చేశారు. సైన్యములకు అధిపతియగు యెహోవా కొరకు మహారోషము గలవాడనై నేను ఒక్కని మాత్రమే ఉన్నాను. సంఘములో చాలా మంది నాయకులు ఇదే అనుభవం గుండా వెళుతున్నారు. లార్డ్, వాట్ ఈస్ గోయింగ్ ఆన్? అంత ఏంటి ప్రభువా ఇలా జరుగుతోంది? నేను ఒక్కడే ఉండిపోయానా? రోషము కలిగిన వాళ్ళు ఇంకెవరూ లేరా? లెట్ మీ ఎంకరేజ్ యూ మై బ్రదర్, మై సిస్టర్, నువ్వు ఒక్కడివి వేల మందితో సమానం. ప్రభు అంటాడు, నువ్వు ఒక్కడివి కాదు నాయన, నేను వేల మంది నాకు ఇంకా మిగిలిన్నారు, 7,000 మంది. 18వ వచనం, మహారోషము గలవాడనై నేనున్నాను. ఆ తర్వాత ప్రభు అంటాడు, ఒక పర్వతం మీదికి వెళ్ళి 11వ వచనంలో, యెహోవా ఏమైంది? ఆ వైపునకు సంచరింపగా బలమైన పెనుగాలి, భయంకరమగు పర్వతములు బద్దలైపోయాయి, శిలలు చిన్నాభిన్నములవుతున్నాయి. కానీ యెహోవా ఆ గాలి దెబ్బ యందు ప్రత్యక్షము కాలేదు. భూకంపం వచ్చింది. ఆ తర్వాత భూకంపం అంతా వస్తే యెహోవా ఆ భూకంపములో ప్రత్యక్షం కాలేదు. ఆ భూకంపమైన తర్వాత మెరుపు పుట్టింది, కానీ ఆ మెరుపునందు యెహోవా ప్రత్యక్షము కాలేదు. ఇప్పుడు యెహోవా ఎక్కడ ప్రత్యక్షమయ్యాడో చెప్పాలి, కానీ వాక్యం ఇక్కడ కాలేదు అంటాడేంటి? అంటే మహాద్భుతములు గడగడగడగడగలాడిపోవాలి. నేను ప్రార్థన చేస్తే అంతా దాని ఏమంటారు, వణికిపోవాలి. వాటిల్లో కాదు దేవుని ప్రత్యక్షత. ఏం చేస్తున్నా అలాంటి పరిస్థితుల్లో, భయంకరమైన ఒంటరితనం అనేటువంటి పరిస్థితిలో, చుట్టూ చూస్తున్న గలిబిలిలో ప్రభు ఎలా ప్రత్యక్షమవుతున్నాడు చూడండి. మెరుపు ఆగిపోగా మిక్కిలి నిమ్మళముగా మాట్లాడు ఒక స్వరము వినబడెను. నీ మనస్సును మోసపరచుకోకుండా ఉంటే మిక్కిలి నిమ్మళముగా మాట్లాడు ఒక స్వరం నీకు వినబడుతుంది. ప్రియులారా, నీ ప్రవర్తనను
మోసపుచ్చుకోకుండా హెచ్చరించిన మాటలను మనసులోకి తీసుకుంటే మిక్కిలి నిమ్మలముగా మాట్లాడు ఒక స్వరము మీకు వినబడుతుంది. దేవుని మాటను, ఆ మాటను, హెచ్చరికను అర్థం చేసుకుని సంఘములో మీకున్న బాధ్యతను నిర్వహించే ప్రయత్నం చేస్తే మిక్కిలి నిమ్మలముగా మాట్లాడు ఒక స్వరము మనకు వినబడుతుంది. ఇంకా రోషము లేకుండా సంఘములో జరుగుతున్న మోసం, సంఘ ప్రజలు చేస్తున్నటువంటి మోసం, లేకపోతే కావాలని మోసపోయేటటువంటి పని, ప్రభుత్వములు చేస్తున్నటువంటి మోసం, వీటిని అర్థం చేసుకుని దేవుని కొరకు ఏలియాల వలె నిలబడకపోతే, ఈ భావజాలం ఏ భావజాలం అయితే నిన్ను కులం పేరిట విభజించే ప్రయత్నం చేస్తోందో, కొన్ని వేల సంవత్సరాలుగా విభజిస్తూనే వస్తుందో, ఏ భావజాలం అయితే ఢిల్లీ గడ్డ మీద కూర్చుని పెత్తనం చేయటానికి రాష్ట్రాలను నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తోందో, ఏ భావజాలం అయితే మీరు క్రైస్తవులైతే ఈ దేశానికి చెందిన వారు కాదు అన్నటువంటి ఒక అభద్రతాభావాన్ని సృష్టిస్తుందో, ఏ భావజాలం అయితే దళిత బలహీన బడుగు వర్గాలకు రావలసినటువంటి హక్కులను హరించే విధంగా ఈ మన దేశ రాజ్యాంగాన్ని మార్చే ప్రయత్నం చేస్తోందో, అందరూ వింటారని అనుకుంటున్నారా? వినడం కోసమే మాట్లాడుతున్నాను. అటువంటి పరిస్థితిలో కూడా ఆ మోసాన్ని అర్థం చేసుకోకుండా అమ్ముడు పోయే స్వభావం విడిచిపెట్టి దేవుని కొరకు, దేవుని యొక్క రాజ్య స్థాపన కొరకు, రాబోయే రోజుల్లో మన పిల్లలకి ఇవ్వాల్సినటువంటి సంఘం కొరకు, మన పిల్లల చేతిలో పెట్టాల్సినటువంటి దేశము కొరకు, దేశము యొక్క సెక్యులర్ భావజాలాన్ని, దేశము యొక్క ఇది ఈ రోజులు నీవు నేను ఏలియాల వలె నిలబడవలసినటువంటి రోజులు, మోసపోకుండా జాగ్రత్త పడవలసినటువంటి రోజులు. మన మనసును, మన మాదిరిని, వాక్యమును లేకపోతే మాటను, ఆ మాటలో ఆ మనసుకు, మాదిరికి, మాటకు ఇచ్చినటువంటి హెచ్చరికను గనక మనం సరిగ్గా అర్థం చేసుకుంటే మోసము అన్నటువంటి హెచ్చరిక కూడా మనకు అర్థమవుతుంది. తలలు వంచుకుంటే ప్రార్థించుకుందాం. ప్రభు ఇదంతా జరిగిన తర్వాత ఏలియాకు చెబుతాడు, దయచేసి తలలు వంచుకోండి, ప్రభు వైపుకు చూడండి. అప్పుడు యెహోవా అతనికి ఇలాగు సెలవిచ్చినదేమనగా, నీవు మరలి అరణ్య మార్గమున దమస్కునకు పోయి దానిలో ప్రవేశించి సిరియా దేశము మీద హజయేలునకు పట్టాభిషేకము చేయము. మై బ్రదర్స్, మై సిస్టర్స్, సహోదర సహోదరులారా, దేవుడు నిన్ను పిలిచింది పట్టాభిషేకము చేయటానికి, నాయకులను నిలబెట్టడానికి. ఏ భావజాలం అయితే దేవుని రాజ్యముతో ఏకీభవిస్తుందో ఆ భావజాలములో ఉన్న వారిని నాయకులుగా తర్బీదు చేయటానికి. 7,000 మంది నీకు తోడుగా ఇంకా ఉన్నారు అన్న విషయాన్ని మర్చిపోకుండా, నాకెందుకులే, నేనెందుకులే, నేనేం చేస్తానులే అన్న ఆలోచన కాకుండా, పొట్టకూటి కోసం వచ్చినటువంటి పరిచర్యలాగా కాకుండా, దేవుని రాజ్యమును నిర్మించే పరిచర్య, దేవుని రాజ్య విస్తరణ చేసే పరిచర్య, రాజులు సైతము దిగివచ్చి మాట్లాడే, దిగివచ్చి మనతో పరామర్శించే పరిచర్య, అలాంటి పరిచర్య కోసం ప్రభు మనల్ని ఆశీర్వదించినట్లుగా ప్రార్థించుకుందాం. వీళ్ళందరూ డాష్ గాళ్ళు. ఇది మన బతుకు. బయటికి కనిపించటానికేమో మంచి మంచి మాటలు మాట్లాడతాం, సాటిగా నీతో పని చేసే నీ సేవకుండేమో డాష్ గాడు అని పిలుస్తాం. దాని బదులు ఏదో ఒక తిట్టు పెట్టాల్సింది. పిల్లలందరూ ఆ డాష్ లో ఏది కావాలంటే అది రాసుకుంటున్నారు. షేమ్ ఆన్ us, మై బ్రదర్స్, మై సిస్టర్స్. మనకు సిగ్గుండాలి. ఇటువంటి క్రైస్తవ జీవన విధానం ప్రభువు కోరుకున్నదా అన్న విషయాన్ని మనం ఆలోచించాలి. రోషము కలిగి బ్రతకాల్సిన దినాలలో, రోషము కలిగి ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సిన దినాల్లో ఒక ఆయన అంటాడు, నా దగ్గర ఒక 5 మంది ఉన్నారు, ఒక 10 మంది ఉన్నారు, ఒక లిస్ట్ రాసుకుని 5,000 కోసం అప్లై చేస్తాను అని అంటాడు. వాళ్ళు బిస్కెట్లు వేస్తారు, మీరు తినండి, ఆ తర్వాత తోక ఊపుకుంటూ. ఇది సాతాను వైపు నుంచి వచ్చేటటువంటి బిస్కెట్ కాదా? ఆలోచించండి. కాకోలముల చేత ఆయన మన కడుపును నింపగలవాడు. కడుపు కోసం
మనము పని చేయకూడదు. అంతటా యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నీవు సీదోను పట్టణ సంబంధి అయిన సారేపెతు అను ఊరికి పోయి అచ్చట ఉండుము. నిన్ను పోషించుటకు అచ్చటనున్న ఒక విధవరాలికి నేను సెలవిచ్చి తిని. అందుకతడు లేచి సారేపెతునకు పోయి పట్టణపు గవిని యుద్ధకు రాగా ఆ విధవరాలు అచ్చట కట్టెలు ఏరుచుండెను. లుక్ ఎట్ దిస్ మిరకల్. దేవుని యొక్క అద్భుతమును చూడండి. ఇలాంటి అద్భుతములు ప్రభు మన జీవితంలో చేయటానికి ఆయన చేతులు ఏమైనా కురచైపోయాయంటారా? మనం బొచ్చ పట్టుకొని బయటికి వెళ్ళి అడుక్కోవాల్సిన దినాలు వచ్చాయంటారా? ప్రభు అంటాడు, నువ్వు వెళ్ళు, నువ్వు రోషము కలిగి నా కొరకు నా దేవుని నా రాజ్య స్థాపన కోసం నిలబడ్డావు కదా, రాజులని లెక్క చేయకుండా వారిని హెచ్చరించి వచ్చావు కదా, నేను నీకు ఒక బంపర్ ఆఫర్ ఇస్తున్నాను. వెళ్ళు, అక్కడ ఒక విధవరాలు ఉంటుంది. విధవరాలు తనంతానికి కష్టపడుతోంది. ఒక్క కొడుకున్నాడు. ఈ రోజు రాత్రి ఈ రొట్టె తినేసి నేను నా కొడుకు చచ్చిపోదామని నిర్ణయించుకొని పుల్లలేరుకుంటూ ఉంటే నాకు వచ్చి అన్నం పెట్టమంటావు ఏంటి? నీళ్ళు అడిగావు, నీళ్ళు ఇచ్చాను, సరే సరిపోయింది. ఒక రొట్టె ముక్క పట్టుకొని రావంటావు ఏంది? ఆనెస్ట్ గా మనసులో ఉన్నది ఉన్నట్లు చెప్పేసింది. అయ్యా, ఇది నా పరిస్థితి. ఈయన అన్నాడు, దేవుడు నన్ను పంపించాడమ్మా నీ దగ్గరికి, నేను నీతో ఉన్నంత వరకు నువ్వు నాకు భోజనం పెడుతూనే ఉంటావు, నువ్వు తింటావు. అది జరిగింది. ప్రభువు ఇచ్చిన పిలుపుకు నమ్మకముగా మనం వెళితే, ప్రభువు ఇచ్చిన పిలుపుకు నమ్మకంగా వెళితే ఎడారిలో సెలయేళ్లను ఆయన తీసుకుని రాగలుగుతాడు. ప్రభువు ఇచ్చిన పిలుపుకు నమ్మకముగా మనం రోషము కలిగి నిలబడితే విధవరాండ్ర చేత మనకు భోజనము ఆయన బలహీనుల చేత మనకు బలాన్ని ఆయన తీసుకుని వచ్చి ఇస్తాడు. ప్రార్థన చేస్తున్న సమయంలో విపరీతమైనటువంటి ఒక కాంతి, విపరీతమైనటువంటి ఆ కాంతిని నన్ను ఆవరించటం, నేను తెలియని భాషలలో మాట్లాడటం, యేసుక్రీస్తు ప్రభువు యొక్క ఆవరణ, యేసుక్రీస్తు ప్రభువు యొక్క సన్నిధి, పరిశుద్ధాత్ముని యొక్క కృమరింపు నా జీవితంలో నేను గమనించాను. పరిశుద్ధాత్ముడు నన్ను తాకినప్పుడు, పరిశుద్ధాత్ముడు నా పైన బలంగా వీచినప్పుడు నేను తట్టుకోలేకపోయాను. నా హృదయం పులకించిపోయింది, నా శరీరం పులకించిపోయింది. నేను కళ్ళు మూసుకుని ఉన్నాను. నేను ఒక గొప్ప దర్శనం చూస్తున్నాను. ఇదిగో తెల్లని బట్టలు వేసుకున్నటువంటి చాలా మంది నెత్తిన టోపీ పెట్టుకొని పరిగెట్టుకుంటూ వస్తున్నారు. ప్రభు అయిన యేసుక్రీస్తు తన చేతులు బారుగా చాల్చి నిలబడుకుని ఉంటే ఆయన కౌగిలిలోనికి ఎంతో కొన్ని వేల మంది పరిగెట్టుకుంటూ వస్తున్నారు. ఆమోసు గ్రంథం ద్వారా ప్రభువు నాతో మాట్లాడాడు. ఆమోసు గ్రంథం ద్వారా ప్రభువు నాతో మాట్లాడి ఆయన నాకు వినిపించే విధంగా పరిశుద్ధాత్ముని యొక్క నడిపింపు. ఆయన అన్నాడు, నీవు ఇందోర్ అనే పట్టణానికి వెళ్ళాలి, నువ్వు చండీగఢ్ అనే పట్టణానికి వెళ్ళాలి, నువ్వు ఉదయ్పూర్ అనేటటువంటి పట్టణానికి వెళ్ళాలి. మరి దైవజనులు ఇప్పుడు నిలబడుకుని మాట్లాడుతూ, ఏమయ్యా ఉత్తర భారతదేశంలో చాలా మంది అవసరం వెళ్ళరా అని అంటున్నాడు. అదే సంఘటన నాకు జరిగింది. 2000 సంవత్సరంలో ఆ భక్త సింగ్ గారు చనిపోయారు. ఆయనను తీసుకుని వెళ్తున్నారు. కొన్ని వేల మంది ఆయనకు వెనకగా వెళుతున్నారు. ఆ ప్రార్థిద్దాం అనంటే కొన్ని వేల మంది తలలు ఉంచుకొని ప్రార్థిస్తున్నారు. ఆ దృశ్యం నేను పైనుంచి చూశాను. దేవా, ఒక వ్యక్తి ఉత్తర భారతదేశం నుంచి నా ప్రజలను ప్రేమించి తెలుగు వారి మధ్యకు వచ్చి మరి పరిచర్య చేస్తే నేనెందుకు వెళ్ళకూడదు అన్నటువంటి ఆ ఛాలెంజ్ నేను తీసుకున్నాను. నేను వెళ్ళాను, మధ్యప్రదేశ్ అనే ప్రాంతంలోకి వెళ్ళాను. పరిశుద్ధాత్ముడు నన్ను నడిపిస్తున్నాడు. ఒకానొక రోజు రాత్రి రెండు చొక్కాలు 2 ప్యాంట్లు పెట్టుకుని బయలుదేరాను. నాకు భాష రాదు, ఒక్కరు తెలియదు, ఆ ప్రాంతం తెలియదు, ఎక్కడుండాలో తెలియదు, ఏం చేయాలో తెలియదు. దేవుడు చెప్పాడు, నేను వెళ్ళాలి. పరిశుద్ధాత్ముని యొక్క ప్రిపరేషన్, పరిశుద్ధాత్ముడు నీలో నిన్ను నింపినప్పుడు కేవలము నూనె బుడ్డీలు అమ్ముకునే పాస్టర్గా మారవు. నువ్వు గుర్తుంచుకోండి ఈ విషయం. పరిశుద్ధాత్ముడు నిన్ను తాకినప్పుడు నువ్వు ఛాలెంజెస్ తీసుకుంటావు. ఇంతవరకు సహోదరుడు ఆజాద్ చెప్పినట్లుగా తన దేవుని ఎరిగిన వారు బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారు, గొప్ప కార్యాలు చేస్తారు. నీ సంఘం పక్కన ఇంకొకడు సంఘం పెట్టే కార్యాలు కావు, గొప్ప కార్యాలు చేస్తారు. ప్రభువు లేని చోట ప్రభువును ప్రకటించడానికి ముందుకొస్తారు. అది చీకటి, భయంకరమైనటువంటి చలి. ఉత్తర భారతదేశంలో మనం ఇక్కడ ఏదైతే ఊపుకుంటున్నామో ఈ సమయంలో అక్కడ చల్లగా ఉంటుంది. అంటే ఇప్పుడు వేడిగానే ఉంటుందిలేండి. నేను వెళ్ళింది డిసెంబర్, జనవరి, ఫిబ్రవరిలో భయంకరమైన చలి. ఆగస్టు నెలల్లో కూడా భయంకరమైనటువంటి వాతావరణం, వర్షం పడిన తర్వాత చలిగా ఉంటుంది. నేను వెళ్ళాను, నాకు తెలియదు అంత చలి ఉంటుందని. మామూలు చొక్కాలు వేసుకుని మామూలుగా వెళ్ళిపోయాను. నేను అక్కడికి వెళ్తే గడగడ వణికిపోతున్నాను. కిందికి దిగాను. రైల్వే స్టేషన్లో ప్లాట్ఫామ్ మీద 3 రాత్రులు గడిపాను. 3 రాత్రులు ప్రార్థన, ఉదయం లేయటం,
వాక్య పరిచర్యకి వెళ్తాం. ప్రార్థన ఉదయాన్నే లేటం, ప్రభు నాకు చెప్తున్నాడు ఫలానా టెంపో ఎక్కు, ఫలానా చోట దిగు, ఫలానా ఇంటికెళ్ళు, ఫలానా వాడితో మాట్లాడు. ఆయన చెప్పింది చెప్పినట్లుగా మరి ముందుకెళ్ళటానికి దేవుని పరిశుద్ధాత్మ యొక్క శక్తి, పరిశుద్ధాత్ముడు మనల్ని నింపినప్పుడు, పరిశుద్ధాత్ముడు మనలో ఛాలెంజ్ సవాలు విసిరినప్పుడు మనం తీసుకోగలగాలి. 2 చొక్కాలు 2 ప్యాంట్లతో వెళ్ళానని చెప్పాను. చేపులో నా దగ్గర 500 700 డబ్బులున్నాయి. ఆ రోజుల్లో 500 అంటే మహా అయితే కూడా ఒక 10 రోజులు మనం ఉండొచ్చు. ఈ రోజుల్లో 500 అంటే అర రోజే ఉంటాం, అది మీకు తెలిసిన విషయమే. అయితే నేను వెళ్ళాను. ఒకరోజు రాత్రి నా దగ్గర డబ్బులు కూడా అయిపోతున్నాయి. ప్రభువు రాత్రి నాకు ఒక దర్శనం చూపించాడు. ఒక ఇల్లు, దాని వెనక దానిపైన జూలాగర్ అని రాసుంది. జూలాగర్ అంటే ఇంట్లో పిల్లలు పెట్టుకోవటానికి ఉండేటటువంటి ప్రదేశం. ఆ ఇల్లు నాకు కనిపించింది. లోపల ఒక రూమ్ చూపించాడు. ఒక చైరు, ఒక బల్ల, దాని మీద ఒక గ్లాసు, దాంట్లో అంటే చెంబు, దాంట్లో నీరు, ఒక కాట్ అంటే ఒక మంచం. ఆ మంచం మీద మంచి పరుపు, గళ్ళగా ఉండేటటువంటి ఒక బెడ్షీట్. ఇది నాకు కనిపించింది. రాత్రి ఆ దర్శనం చూశాను. ఉదయం పరిశుద్ధాత్ముడు నడిపిస్తున్నట్లుగా నడుస్తున్నాను. పరిశుద్ధాత్ముడు నాకు చెప్పినట్లుగా ఏ డైరెక్షన్లో, ఏ దిశగా నేను వెళ్ళాలో ఆ దిశగా వెళుతున్నాను. 2.5-3 కిలోమీటర్లు నడుస్తూ దేవుని పరిచర్య, వాక్యం నాకు వచ్చి రాని హిందీ రానే, ఏం చేస్తాం, ఏది వస్తే అది మూగ సైగలు అనుకోండి, మాట్లాడుతూ ప్రజలకు చెప్పుకుంటూ వెళ్ళాను. ఒక చోట ప్రభు దిగమన్నాడు. దిగి చూస్తే ఎదురుగా అదే ఇల్లు కనిపిస్తోంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ ఇంటికి వెళ్ళి తలుపు తట్టు అన్నాడు. నేను ఆ ఇంటికి వెళ్ళి తలుపు తట్టాను. అది జైన్లు ఉండేటటువంటి ఇండ్లు. అంటే ఆ ఇంట్లో వాళ్ళు జైన మతాన్ని వాళ్ళు అనుసరిస్తారు. ఆమె వచ్చి ఏం కావాలి అని అడిగింది, హిందీలో, తెలుగులో కాదు. నాకు ఏం లేదండి, రూమ్ కావాలి అని అడిగాను. అవునా అని పైనుంచి కిందికి చూసి, పైన ఒక రూమ్ ఉంది చూసుకోపో అంది. పైకి వెళ్ళాను. పైకి వెళ్ళంగానే అదే మంచం, అదే గళ్ళగా ఉండే బెడ్షీటు, అదే చైరు, అదే టేబుల్, అదే చెంబు, నీళ్లు నింపబడినాయి. కిందికి వచ్చాను. అమ్మ నాకు సరిపోతుంది, నేను తీసుకుంటాను అన్నాను. డబ్బులు ఇవ్వండి. నా దగ్గర డబ్బులు లేవు అన్నాను.